నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నాడు. తన 111వ చిత్రాన్ని గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో చేస్తున్నాడు. నటసింహం బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందిన తెలిసిందే. ఈ మూవీ 2023 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని కాంబోలో మరో మూవీ కొత్త సినిమా స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి జయసింహారెడ్డి అని టైటిల్ పెడతారని సమాచారం. తాజా ఎన్‌బీకే 111వ చిత్రం అధికారిక ప్రకటన చేశారు. అఖండ 2 కంప్లీట్ అయ్యాక 111వ చిత్రం సెట్స్ మీదకు వెళుతుంది. బాలయ్య, గోపీచంద్ కాంబినేషన్‌లో రిలీజ్ అవుతున్న రెండో చిత్రం ఇది. తొలి ప్రయత్నంగా వీరసింహారెడ్డి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలయ్యని ఎలా చూపించాలో అలా చూపించి సక్సెస్ అయ్యాడు. దీంతో రెండో సినిమా ఛాన్స్ విషయంలో బాలయ్య మరో ఆలోచన లేకుండా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మల్లేని అంతే పకడ్బందీగా బరిలో దిగుతున్నాడు. బాలయ్య మనసులో బోయపాటి స్థానాన్ని రీప్లేస్ చేసేలా సరైన ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. చరిత్రకు భారీ యాక్షన్ ముడిపెట్టి చేస్తున్న చిత్రంగా పేర్కొన్నాడు. ఇదొక ఎపిక్ చిత్రంగా ప్రకటించాడు. మునుపెన్నడూ చూడని సరికొత్త బాలయ్యను చూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేశాడు. యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా మలినేని మంచి పేరుంది. దీంతో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి మొదలైంది. బాలయ్య రోల్ గత చిత్రాలకు భిన్నంగా ఉండాలి. ప్రత్యేకించి బోయపాటి శైలికి పూర్తి భిన్నంగా ఉండాలి. హీరో ఎలివేషన్ పరంగా బోయపాటి నుంచి చూపించాలి. అందులో కొత్తదనం ఉండాలి. బాలయ్య ఇమేజ్‌తోనే బండి నడిపిద్దామనే ఆలోచనలో ఉండకూడదు. కథలో కొత్తదనం ఉండాలి. రిలీజ్ తర్వాత బోయపాటి గత సినిమా వసూళ్లు అన్నిటిని బ్రేక్ చేయాలి. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర రాయాలి. ఇదంతా జరిగినప్పుడే బాలయ్య నమ్మకం నిలబడిన అన్నది మలినేని గుర్తించాలి. ఎన్‌బీకే 111వ ప్రకటన కూడా వచ్చింది. ఈ ప్రకటనతో పాటు గర్జించే సింహం, దాని ముఖంలో సగం లోహ కవచంతో కప్పబడి మిగిలిన సగం దాని అడవి సహజ రూపంలో చిత్రీకరించబడిన అద్భుతమైన పోస్టర్ కూడా ఉంది. ఇది చిత్రంలో బాలకృష్ణ పాత్ర గురించి సింబాలిక్ సూచనలు ఇస్తుంది. మాస్ దేవుడు తిరిగి వచ్చాడు మరియు ఈసారి మేము బిగ్గరగా గర్జిస్తున్నాం. మా రెండో మాస్ వేడుక కోసం నందమూరి బాలకృష్ణ గారితో కలవడం గౌరవంగా ఉందని తెలిపాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.